ఆన్లైన్ ఉంది కదా ఇంకెందుకు పెన్షన్ వస్తున్నాం నిలబడితే నేను చూపిస్తాను నడు 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 ఫాస్ట్ 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 నడవాలమ్మా మీకు రాదు మాకు ఎందుకన్నా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పెన్షన్ల జాతర జరగబోతోంది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరి నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తున్నారు. ఇవాళ పెనుమాకలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. మరి కాసేపట్లో పెన్షన్ల పంపిణీ మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఎస్టీ కుటుంబం పెన్షన్ పంపిణీ ఇచ్చి అక్కడ కాసేపు వారితో ముచ్చటించారు. అనంతరం మార్గం మధ్యలో ప్రజలందరితో ఆప్యాయంగా పలకరించుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. మరి కాసేపట్లో ప్రజావేదిక వద్ద ప్రసంగించబోతున్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఈ వేదికపై పలు అంశాలపై ప్రజలతో చెప్పే అవకాశం ఉంది. ఒక భరోసా కల్పించే అవకాశం ఉంది. అనంతరం గ్రామస్తుల సమస్యలు విని అభివృద్ధి పనులపై ఫోకస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఇప్పటికే బహిరంగ లేఖ రాసినటువంటి సందర్భంలో అనేక అంశాలను ప్రస్తావించారు. సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంలో అనేక రకాల క్షోభలకు గురిపెట్టారని ఆరోపించారు. అలాంటి పరిస్థితులు ఈ ప్రభుత్వంలో లేవని ఒక భరోసా ఇచ్చే అవకాశాలు కూడా ఈ ప్రజా వేదిక నుంచి ప్రజలకు ఇవ్వబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మంది లబ్ధిదారులకు 4,408 కోట్లు పంపిణీ చేయబోతోంది సర్కార్. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మరోవైపు పింఛన్దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని తెలిపారు చంద్రబాబు. ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పెన్షన్ను ఒకేసారి 1,000 రూపాయలకు పెంచి 4,000 రూపాయలు ఇస్తున్నట్టుగా చంద్రబాబు చెప్పారు. ఇటు దివ్యాంగుల పెన్షన్ను 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచి ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఏపీకి ఆర్థిక సమస్యలు ఉన్నా ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు చంద్రబాబు. పెన్షన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 818 కోట్ల రూపాయల భారం పడబోతోంది.
ఇక ఎన్నికల సమయంలో వికృత రాజకీయాల కోసం గత సర్కారు ప్రజలను పింఛన్ల విషయంలో ఎంతో క్షోభకు గురిచేస్తుందని ఆరోపించారు సీఎం. గత 3 నెలల పాటు పింఛన్ అందుకోవడానికి ప్రజలు పడిన కష్టాలు చూసి తాను చెల్లించిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. మన్నుటెండలో వడగాల్పుల మధ్య ప్రజలు పడిన అగచాట్లు చూసి ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపచేస్తామనే మాట ఇచ్చామని, అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి ఈ పెంపును వర్తింపచేస్తున్నట్టుగా తెలిపారు. 3 నెలలకు పెంచిన 3,000 రూపాయలు, జూలై నెలన పింఛన్ 4,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలను పెన్షనర్లకు వారి ఇంటి వద్దే ఇస్తున్నామని తెలిపారు చంద్రబాబు.